హరీష్ రావు, సంతోష్లపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావును అడిగి తెలుసుకుందాం. రంగారావు, కవిత సంచలన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం ఎలా చూస్తోంది? తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అశ్విని, కవిత ఈ రోజు నిర్వహించినటువంటి మీడియా సమావేశం తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ లో పరిణామాలు వేగంగా మారిపోతూ ఉన్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఆదేశించిన తరువాత జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా కూడా బీఆర్ఎస్ వైపే మలుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదిక, సిబిఐ విచారణకు ఆదేశించడం, వీటన్నిటిపై మాట్లాడుతూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంతా తప్పుల తడక, అసమగ్రంగా ఉంది. వీళ్ళు చెప్తే ఈ నివేదిక రాసినట్లుగా ఉన్నట్టు తాను వాదన చేశారు. అయితే ఆ వాదనకు కొట్టిపారేస్తూ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇంత సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు గాని, అక్కడ అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్కసారిగా ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనంగానే మనం చెప్పాలి. ఎందుకంటే కవిత గత కొంతకాలంగా పార్టీకి దూరంగానే ఉంటుంది. పార్టీకి ఈ కవిత మధ్య ఒక రకమైన ప్రచ్ఛన్న వాతావరణం ఉంది. పార్టీలో కొందరు కోవర్ట్లు ఉన్నారు, వీళ్ళంతా దయ్యాలు అన్న వ్యాఖ్యలు చేయటం, తండ్రికి తాను రాసిన లేఖను విడుదల చేయటం, ఈ పరిణామాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవితను తప్పించి మరొకరిని నియమించడం, ఈ పరిణామాలను ఒక్కొక్కటిగా కొనసాగుతున్న క్రమం మనం చూస్తున్నారు. అదే సమయంలో కవిత ఈ రోజు తెల్లవారుజామున అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత వెంటనే తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యి ఏం జరుగుతుంది ఏంటి అనేది చర్చించారు. అయితే కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంతకాలం ఎవరి పేర్లు చెప్పనప్పటికీ ఈ రోజు నేరుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జరిగిన అవినీతి ఏదైనా ఉంటే, అవకతవకలు ఏదైనా జరిగి ఉంటే ఇవంతా కూడా హరీష్ రావు, సంతోష్ల మూలంగానే జరిగింది, వాళ్లే బాగా అవినీతికి పాల్పడ్డారన్న అర్థం వచ్చేలాగా నేరుగా చెప్పారు. దీంతో ఒకసారిగా ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి అవినీతి లేదు అని బీఆర్ఎస్ చెప్తున్న వాదన ఒకసారిగా తేలిపోయింది. అదే విషయంలో ఇటు కవిత చెప్పినటువంటి ఈ వాదన మరో మాట కూడా కవిత చాలా కరాఖండిగా చెప్పారు. తన తండ్రి కేసీఆర్ ను సిబిఐ హాజరుపరుస్తున్నారన్న సమయంలో బీఆర్ఎస్ ను నిస్సత్తుగా తయారైంది. ఎలాంటి ప్రకటన చేయలేదు బీఆర్ఎస్ పార్టీ, ఏమీ మాట్లాడలేకపోయింది, కనీసం ఆందోళనకు పిలుపునివ్వలేదు. సిబిఐ విచారణకు ఆదేశిస్తే కేవలం నామమాత్రపు కట్టితుడుపు ప్రకటనలతోనే నేతలు కాలం వెలబుచ్చుతున్నారు. ఇలాంటి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత, ఈ పార్టీ అవసరమా అన్న అర్థం వచ్చేలా కవిత నేరుగా బాణాలు ఎక్కువ పెట్టడం జరిగింది. అదేవిధంగా సంతోష్, హరీష్ టార్గెట్ చేస్తూ ఓ రకమైన ఆరోపణలు ఆమె చేశారు. ఈ మొత్తం పరిణామాలు జరుగుతున్న సమయంలోనే ఇదంతా వాస్తవానికి ఈ రోజు కేసీఆర్ గారు అక్కడ ఫామ్ హౌస్ లో కొంతమంది నాయకులతో కాళేశ్వరం పైన ప్రభుత్వం వేసినటువంటి సిబిఐ విచారణ ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్లాలి అని చర్చిస్తున్న తరుణంలో ఈ మీడియా సమావేశం జరగటం, ఇదంతా టీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుంది అన్న ఒక రకమైన భావన కలిగేలా ప్రజల్లో ఉంది. అటు కేసీఆర్ తో ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఉదయమే అక్కడే ఉన్నటువంటి కేటీఆర్, పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళంతా కూడా సమావేశమై కవితకు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మీడియాకు సమాచారం ఇచ్చే అధికారిక వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. ఆ వాట్సాప్ ఛానల్లో కవిత పిఆర్ఓ కవిత ప్రెస్ మీట్ కు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయటం, ఆ మరుక్షణమే కవిత పిఆర్ఓతో పాటు పిఏని కూడా ఆ వాట్సాప్ ఛానల్ నుంచి తొలగించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఆ వాట్సాప్ ఛానల్ తొలగించడం పాటు దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ కూడా డిలీట్ చేశారు. ఇదంతా ఒక పరిణామం జరుగుతుంది.
ఇలా వరుసగా ఒకటి జరుగుతున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఓ రకమైన చర్చ కొనసాగుతుందని చెప్పొచ్చు అశ్విని. ధన్యవాదాలు రంగారావు.